ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అనేక దేశాల గురించినటువంటి ప్రస్తావన ఉన్నది. ఉదాహరణకు ఈజిప్ట్ గురించిన ప్రస్తావన, రోమ్ గురించినటువంటి ప్రస్తావన, ఇటలీ, ఇరాక్, మాసిదోనియా, ఫిలిప్పీ, కూషు దేశము, అట్లాగే హిందూ దేశము, మెసొపొటేమియా దేశాల గురించిన ప్రస్తావన ఉన్నది. ప్రత్యేకించి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి బైబిల్ గ్రంథంలో ఇరాక్ యొక్క ప్రాముఖ్యత, ఇరాక్లో జరిగినటువంటి కొన్ని సంభవాలు చాలా ఆసక్తికరంగా మనసును హత్తుకునే విధంగా ఉంటాయి. కొన్ని విషయాలు మీకు తెలియచేస్తాం, మీతో పంచుకుంటా. ఏదెను తోట ఇరాక్లో ఉందని భావిస్తూ ఉంటారు. ఆదికాండము 2వ అధ్యాయము 14వ వచనం, 13-14 వచనాలలో ఏదెను తోటలో ఉన్నటువంటి 4 నదులు ఏదెను తోటలో ప్రవహిస్తున్నట్లుగా ఒక ప్రస్తావన ఉన్నది. ఒక నది అషూరు దేశంలో మూడవ నది ప్రవహిస్తుంది. అట్లాగే 2:14లో యూఫ్రటీస్ నది కూడా ఏదెను తోటలోనే ఉన్నది. రెండవ విషయం మెసొపొటేమియా, ఇది ఇరాక్లో ఉన్నది. మొట్టమొదటి నాగరికతకు పుట్టినిల్లుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అది ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనం, అపోస్తల కార్యముల గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనములో ఉన్నది. నోవాహు నౌక ఇరాకు ప్రాంతంలో నిర్మించబడింది అనేటువంటి నమ్మకము ఉన్నది. 4వ విషయం బాబేలు గోపురం ఇరాకులో నిర్మించబడి ఉన్నది. ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనం. అబ్రహాం దక్షిణ ఇరాక్లో ఊరు అనేటువంటి గ్రామానికి లేదా నగరానికి చెందినటువంటి వాడు. ఆదికాండము 11వ అధ్యాయము 28వ వచనం. ఇస్సాకు భార్య రెబ్కా ఇరాక్లోని నాహోర్ ప్రాంతానికి చెందినటువంటిది. ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనం. అట్లాగే 7వ విషయం, యాకోబు ఇరాక్లో ఉన్నటువంటి రాహేలును పెళ్లి చేసుకున్నాడు. ఆదికాండము 28వ అధ్యాయము 1వ వచనం, 18వ వచనం. 8వ విషయము, ఇరాక్లోని నినివే పట్టణములో యోనా సువార్తను ప్రకటన చేశాడు. యోనా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ఇరాకులో అస్సీరియా, ఇస్రాయేల్ యొక్క అషూరు రాజు ఇస్రాయేల్ యొక్క 10 గోత్రాల వారిని జయించి వాళ్ళని బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 9వ వచనం. అట్లాగే బబులోన్ దేశం ఇరాక్లో ఉన్నది. అది కూడా యెరూషలేమును నాశనము చేసి ఉన్న నెబుకద్నెజరు యొక్క ఆధ్వర్యంలో యెరూషలేము పట్టణం మొత్తాన్ని నాశనం చేసినటువంటిది బబులోను రాజు. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం, అట్లాగే 10వ వచనం నుంచి 14 వచనాల వరకు. దానియేలు సింహాల గుహలో ఉన్నాడు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం. ఇది కూడా ఇరాక్లో జరిగినటువంటి సంభవమే. అట్లాగే ముగ్గురు హెబ్రీ యువకులను అగ్నిగుండంలో పరీక్షకు గురయ్యారు. అది కూడా బబులోను దేశం అంటే ఇరాక్లోనే ఉన్నది. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ముగ్గురు కూడా ఇరాక్ దేశంలోనే అగ్నిగుండంలో వేయబడ్డారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 23వ వచనం. బెల్షాజరు యొక్క రాక గోడ మీద వ్రాశారు. మెనే మెనే టేకిల్ ఉఫార్సిన్ అనేటువంటి మాట దేవుడు గోడ మీద తన చేవ్రాతతో రాస్తే దానిని బెల్షాజర్ రాజు చూశాడు. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనం. ఇది కూడా ఇరాక్ దేశంలోనే ఉన్నది. నెబుకద్నెజర్ యూదులను బంధించి ఇరాకుకు తీసుకుని వెళ్ళిపోయాడు. అది 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయం 15-16 వచనాలు. ఎజ్కేల్ ఇరాక్లోనే ప్రవచించాడు. అంటే యూదులు బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు దైవజనుడైనటువంటి ఎహెజ్కేల్ని ప్రవక్తగా ఎన్నుకొని కొన్ని ప్రవచనాలను
ఇజ్రాయిల్ని హెచ్చరిక చేసినట్టుగా మనం చూస్తాం. హెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, కల్దీయుల దేశములో కల్దీయుల దేశం అనేటువంటి ఒక మొదటి 2వ వచనంలో కల్దీయుల దేశం అనేటువంటి విషయం ఉంటుంది. అది కూడా ఇరాక్లోనే ఉన్నది. 17వ విషయము, జ్ఞానులు తూర్పు దేశముల నుంచి ఇరాక్ ప్రాంతము నుంచి వచ్చారనేటువంటి ఒక విషయం ఉన్నది. అట్లాగే ప్రకటన గ్రంథంలో బబులోన్ అనేటువంటి నగరము గురించిన ప్రస్తావన, బబులోను మహావేశ్య అయిన బబులోను అని చెప్పి దేవుడు దానికి రాబోయేటువంటి శిక్ష గురించి వివరిస్తాడు. అది ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనములో ఉన్నది. అట్లాగే ఏదెను తోట ఇరాక్లో ఉందని చెప్పి భావిస్తారు, అది మనం చదువుకున్నాము. అట్లాగే ఆదాము అవ్వ సృష్టి జరిగినది అంటే మొట్టమొదటి మానవుడు భూమిపై సృష్టించబడింది కూడా ఇరాక్లోనే. ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనం, సాతాను మొదట ఏదెను తోట ప్రాంతంలోనే ప్రత్యక్షమై అవ్వ ఆదాములను మోసం చేసినట్లుగా మనం ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం చదువుతాం. అంటే ఏదెను తోట అంటే ఇరాక్లోనే ఉందని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. నిమ్రోదు, రాజు అయినటువంటి నిమ్రోదు బబులోను పట్టణమును నిర్మించాడు. ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనం. బబులోను పట్టణం కూడా ఇరాక్ దేశంలోనే ఉన్నది. భాషల యొక్క గందరగోళం ఇరాక్ దేశంలోనే అంటే బాబేల్లోనే జరిగింది. అంతకుముందు ఒకే భాషగా ఉండేది ప్రపంచమంతా. కానీ బాబేలు గోపురం కట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ రకరకాల భాషలతో దేవుడు వాళ్ళని తారుమారు చేశాడు. ఆదికాండం 11వ అధ్యాయము 9వ వచనం. అబ్రహాము ఇక్కడ నుంచే ఇరాక్ దేశంలో నుంచే వచ్చాడు, లేదా కల్దీయుల దేశం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము 2వ వచనం, ఆదికాండము 11వ అధ్యాయము 28వ వచనం మనం ఇంతకుముందు చూసాం. అట్లాగే యాకోబు 20 సంవత్సరాలు ఇక్కడ ఇరాక్ దేశంలోనే కొలువు చేశాడు. 20 సంవత్సరాలు లాబాను, తన మామయ్య అయినటువంటి లాబాను దగ్గర ఉన్నాడు. ఆదికాండము 31వ అధ్యాయము 38వ వచనం. అట్లాగే ఎస్తేరు గ్రంథంలో జరిగినటువంటి సంఘటనలు కూడా ఇక్కడ ఇరాక్ దేశంలోనే ఉన్నాయి. అహర్వరోషు, షోషను కోట, ఎస్తేరు యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఇక్కడ ఇరాక్లోనే జరిగింది. అట్లాగే నహూము గ్రంథము కూడా ఇరాక్లో ఉన్నటువంటి బబులోని దేశంలో చెరబట్టబడినటువంటి యూదులందరూ మరలా తిరిగి యెరూషలేముకు రావటం, యెరూషలేమును మరలా పునరుద్ధరించటం, నహూము గ్రంథంలో ఉన్నటువంటి సంఘటనలన్నీ కూడా కొద్ది ఇరాక్లోనే కొన్ని విషయాలు ఉంటాయి. ప్రకటన గ్రంథములో బబులోన్ గురించినటువంటి ప్రవచనాలు, బబులోని నాశనం గురించినటువంటి విషయాలు ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనములో ఉన్నాయి. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరాక్లో జరిగినటువంటి సంభవాలు బైబిల్ గ్రంథంలో అనేకం ఉన్నాయి. దయచేసి ఈ విషయాలన్నీ కూడా గమనించి మీ వ్యక్తిగతంగా ఆత్మీయంగా మీరు ఆత్మలోను జ్ఞానంలోను వర్ధిల్లటానికి ఈ విషయాలు మీకు అవసరమవుతాయి అని చెప్పి విశ్వసిస్తున్నా. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమెన్.